హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు, అసలు కూరలు తినబుద్ధి కానప్పుడు ఇలా వెరైటీగా దొండకాయ పచ్చడి చేసుకొని తింటే చక్కగా రుచిగా ఉంటుంది. కడుపు నిండా కూడా అన్నం తినొచ్చండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఇలా రౌండ్గా కోసుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని ఒక గరిట ఆయిల్ వేసేసుకొని వేయించుకున్నాను. ఇలా వేయించుకుని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. అలానే వదిలేస్తే మాడిపోతాయి. అందుకనే మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మరి కారం లేకుండా కూడా పచ్చడి బాగోదనమాట. కొంచెం కారం అనేది ఉండాలి. ఇలా రెండు వేయించుకుంటున్నాను. జీలకర్ర ఒక స్పూను, ధనియాలు, ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం వేయాలండి. అప్పుడే ఈ చట్నీకి చాలా రుచి వస్తుందన్నమాట. ఒక పెద్ద సైజు ఎల్లిపాయ గడ్డ వేసుకోవాలి. ఇలా వేసుకుని వేయించుకొని మిక్సీ జార్ తీసుకొని చల్లార్చి మిక్సీ జార్లో వేయించుకున్న దొండకాయ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ పోసి ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పచ్చడి ఇలా పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కూడా ఇలా పట్టుకుంటే బాగుంటుంది. ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా మనం పోపు పెట్టిన దాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఈ పోపుని మొత్తం కలుపుకొని మనం అన్నం పెట్టుకొని ఒక గిన్నెలో అన్నం పెట్టుకొని వేడి వేడి దొండకాయ నెయ్యి వేసుకొని తింటే అసలు అదిరిపోయిందండి. మామూలు టేస్ట్ లేదు. అసలు మెత్తుకు మిగలకుండా తింటారు. అంత టేస్టీగా ఉంది. కూరలతో కూడా తినరండి, అంతగా బాగా తింటారనమాట. చాలా బాగుంది. నచ్చితే మీరు లైక్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి.